పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఈనాడు పత్రికల్లో ఒక కథనం వచ్చింది. అంటే అది నిన్న వచ్చిందే కాకపోయినా గతంలో కూడా దీనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది గతంలో దీనిపైన ఫిర్యాదులు కూడా చేయడం గతంలో జరిగింది. ఎందుకంటే పులిచెర్ల మండలంలో మంగళంపేట వద్ద ఏదైతే అటవీకి సంబంధించినటువంటి ప్రాంతంలో వీరికి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం ఏదైతే 2001 నుంచి కూడా ఉందో దాంట్లో పూర్తిగా ఈరోజు ఎఫ్ఎంబి పరంగా కానీ అదేవిధంగా ఆర్ఓఆర్ పరంగా కానీ అడగల పరంగా కానీ తేడాలు ఉన్నాయని చెప్పి క్లియర్ కట్గా పత్రికల్లో చూసాం. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి పంపించారని దాంట్లో కూడా పత్రికల్లో చూసి తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించడం, ముఖ్యమంత్రి గారు కూడా ఎంక్వైరీకి ఆదేశించడం తెలిసింది. దాదాపు 75 ఎకరాల భూమి వాళ్ళ పేరుతో ఉన్నట్టు రికార్డులో అంటే వాళ్ళకు ఉన్నట్టు చూపుతూ ఉన్నారు. అంటే దానికి సంబంధించినటువంటి భూముల పరంగా చూస్తే అటవీ క్షేత్రంలో ఉండేటువంటి భూములు, మారుమూల ఉండేటువంటి భూముల పైన ఈరోజు దీనిపైన అలిగేషన్స్ వచ్చాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఆ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిందే కాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో విపరీతంగా అటు మైనింగ్లో కానీ శాండ్లో కానీ రకరకాలుగా లిక్కర్లో కానీ రకరకాలుగా దానికి సంబంధించినటువంటి అవినీతిలో పాల్గొన్నారని చాలా సందర్భాల్లో పత్రికల ద్వారా కానీ చాలా సందర్భాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయన శాఖకు సంబంధించి అటు విద్యుత్ శాఖ పైన కానీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, అదేవిధంగా మన మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో, సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి ఫైళ్ళ దహనం కేసులో కూడా ఆయన పాత్ర ఉందని పత్రికల్లో కూడా రాయడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా చేశారు. దాంట్లో ఒక చిన్న ఉద్యోగిని దానిపైన సస్పెండ్ చేయడం, అతన్ని రిమాండ్ చేయడం కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. అంటే నీలం సంజీవ్ రెడ్డి గారి కాడి నుంచి కూడా ఎంతోమంది, నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, తమిళ నాగిరెడ్డి గారు కావచ్చు, చాలా పెద్ద పెద్ద కుటుంబాలు మరి గడిచిన కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు రాయలసీమలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పటి నుంచినో పాత కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి భూములు పంచారు చాలా సందర్భాలు. ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తుంటే మరి వేల ఎకరాలు ప్రజాప్రతినిధులుగా, అంటే మనం పుంగనూరు బైపాస్ పోయి చూసినా, అటు రామసముద్రం రోడ్డు చూసినా, అంత దూరం ఎందుకు ఈ పలమనేరులో వైఎస్ఆర్ విగ్రహానికి ఎదురుగా నిలబడి చూసినా, తిరుపతిలో పోయి చూసినా, ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి భూములనే చెప్తారు. ఎక్కడ చూసినా దానికి సంబంధించి విపరీతంగా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు గడిచిన కాలంలో వేల ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు ఈ రాయలసీమలో. వాళ్ళంతా భూములు పంచారు, భూములంతా కూడా ఇచ్చేశారు. ఈరోజు చూస్తే సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారు ఇంత ఎదగడానికి, ఇంత ఎదిగిన తర్వాత ఈరోజు తిరుపతిలో ఉంటే తిరుపతిలో ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, తిరుపతి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి మఠం భూములు కావచ్చు, రకరకాలుగా విపరీతంగా కూడా భూముల పైన కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయి.
వీటిపైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఎంక్వైరీలు తేల్చాలి. నేను ఎందుకు చెప్పానంటే ఇది చాలా చిన్నది. ఈరోజు ఈ అటవీ భూములు అనేది ఆయనకు రికార్డుల పరంగా ఒక సర్వే నెంబర్లో 26 ఎకరాలు, ఇంకొక సర్వే నెంబర్లో సంథింగ్ 6 ఎకరాలు ఎంతో దాదాపు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క పాత రిజిస్ట్రేషన్స్తో కూడా కలిపితే 45 ఎకరాలు చూపిస్తున్నారు. దాంట్లో 75 ఎకరాలు ఉన్నాయి. దాని విలువ అడవి పక్కన ఏనుగులకు భయపడి అటవీ క్షేత్రంలో ఉండేది ఆ 3-4 లక్షలు కూడా విలువ లేదు. మొత్తం ఆ భూముల విలువ మొత్తం వేసుకున్నా, ఈరోజు ఆయన ఆక్రమించినటువంటి భూములు మొత్తం విలువలు వేసుకున్నా, ఒక 30 ఎకరాలు అడిషనల్గా ఆయన ఆధీనంలో ఉంటే 30 ఎకరాలు ఇంటూ 3 అయితే 90 లక్షలే. 90 లక్షలు కాదు, వేల కోట్ల అవినీతి జరిగింది. దానిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా చిన్నది. ఈరోజు ఆ చిన్న కార్యక్రమంలో కూడా అటవీ భూములను ఆక్రమించుకోవడం అనేది తప్పు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చారు. నేను రామచంద్రారెడ్డి గారికి చెప్పేది కూడా, ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తిగా మీపైన వచ్చినట్టు అభియోగాల్ని నిజాన్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది మహామహులు ఉండేటువంటి రాయలసీమ ప్రాంతంలో రెడ్లుగా ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద రెడ్డి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా త్యాగాలు చేశారు. ఈరోజు మీరు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలో నెంబర్ 2గా ఎదిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మీ నిజాయితీని నిరూపించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఇది ఒక్కటే ఎంక్వైరీ చేసి ఈ భూముల పైన ఎంక్వైరీ చేసిన దానివల్ల పెద్దగా ఊరికేది లేదు. దీనివల్ల ఏముంది, ఈరోజు ఆ 30 ఎకరాలు కాకపోతే ఎక్స్ట్రా ఉందంటే 30 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోగలదు. అటవీకి సంబంధించినటువంటి భూములు వెనక్కి తీసుకోగలదు. అంతలోనే ఈ కార్యక్రమం అయిపోతుంది. ఆ వెనక్కి తీసుకున్నటువంటి 30 ఎకరాల వల్ల ఆయనకు వచ్చే నష్టము లేదు, జరిగినటువంటి అవినీతి బయటికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన నాయకత్వంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా దాదాపు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. వాళ్ళు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖల్లో విపరీతంగా, అంటే అటు విద్యుత్ శాఖ కావచ్చు, మైనింగ్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి శాఖ కావచ్చు, అటవీ శాఖకి సంబంధించి కావచ్చు, అన్ని శాఖలు ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా ఆయన వద్ద ఉన్నాయి. ఆ శాఖల్లోనే విపరీతంగా అవినీతి జరిగింది. ఇంకొక పక్క మదనపల్లిది కంటిన్యూగా ఆ కేసు అసలు ఏమైందో దాన్ని 7 నెలలైనా ఈ రోజు దాకా కూడా తేల్చే పరిస్థితి లేదు. దాంట్లో పెద్దిరెడ్డి గారు నిజంగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ప్రభుత్వ పరంగా తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత పెద్దిరెడ్డి గారి నిజాయితీ పైన కూడా ఆధారపడిందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. వీటిని ఖచ్చితంగా మనము ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులు ఏదైతే ఈరోజు వనరులు, ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా దోచేస్తే దాన్ని ఖచ్చితంగా తిరిగి మళ్ళా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సీరియస్గా ఎంక్వైరీ చేసుకొని సీరియస్గా దీనిపైన మరి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం మా పైన ఉంది. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు ఇక నిజంగా నిజాయితీ పరుడు అయితే నేను నిజాయితీ పరుడు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పెద్దిరెడ్డి గారి పైన ఉందని చెప్పి తెలియజేసుకున్నాను. దాన్ని 100 ఎకరాలు చూపిస్తున్నారని చెప్పి కూడా ఆరోపించారు. 21 ఎకరాలు ఆయన కొన్నాడనేది ఫస్ట్లో ఎంత కొన్నాడనేది క్లియర్ కట్గా సర్వే నెంబర్ 295 అండ్ 296 ఆ 2 సర్వే నెంబర్లో ఒక దాంట్లో 21-22 ఇంకో దాంట్లో 6 ఎకరాలతో కూడా కొన్నింటూ రికార్డులో FMLలో కనపడతా ఉన్నాయి. ఆ తర్వాత ఏదో
1952లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా మిగిలిన 45 ఎకరాలు నేను చేసుకున్నాననేది దాని రికార్డులో చెప్తా ఉన్నాను. నేను చెప్పడం కూడా అదే. దాన్ని బట్టి ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ చేశారు. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, కన్సర్న్డ్ మన సిసిఎఫ్ని ముగ్గురిని కూడా, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళ ముగ్గురిని కూడా కమిటీ చేసి ఎంక్వైరీ చేశారు. దాన్ని ప్రిలిమినరీ రిపోర్ట్లో నేను పత్రికలో చూసినటువంటి సమాచారం మేరకు దాన్ని ప్రిలిమినరీ రిపోర్ట్లో అక్కడ వాళ్ళకు ఉండాల్సినటువంటి నేల కంటే కూడా ఎక్కువ ఉంది అని ప్రిలిమినరీగా తేల్చి కలెక్టర్ గారు చెప్పాడనేటువంటి వాస్తవాన్ని పత్రికల్లో చదివాను. బట్ అది నిజంగా ఎంత ఉంది, ఇప్పుడు కంబైన్డ్గా అటు ఫారెస్ట్ కానీ ఇటు రెవెన్యూ కానీ ఇద్దరు కంబైన్డ్గా వెళ్ళి విచారణ చేస్తే ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి. అదే ఈరోజు అయ్యే పని కాదు. ఖచ్చితంగా నేను చెప్పేది అది. దానివల్ల ఒక మంగళంపేటకు సంబంధించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రానికి ఎంక్వైరీ చేసి నిజంగా ప్రభుత్వ భూమి ఉంటే వెనక్కి వస్తుంది, ప్రభుత్వ భూమి కాకుండా ఆయన సొంతం భూమి ఉంటే ఆయనకు పోతుంది. అది కాదు అసలు సబ్జెక్టు. ఇంకా చాలా ఉన్నాయి. వాటిపైన అసలు ఏం జరుగుతూ ఉందనేది ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా మదనపల్లి ఫైల్ దహనం కేసులో చూడాలా. అదేవిధంగా మైనింగ్లో విపరీతంగా జరిగినటువంటి అవినీతి జరిగింది. అదేవిధంగా లిక్కర్లో ఇష్టం వచ్చినట్టు లిక్కర్లో అవినీతి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా దాదాపు ఎక్కువ అవినీతి జరిగినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక పక్క ఈ విద్యుత్ శాఖలో కూడా ఎక్కువ అవినీతి జరిగిందని ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే విద్యుత్ శాఖకు గత ప్రభుత్వంలో టెండర్స్ ఇచ్చారు, ఆ టెండర్స్కు ముందే కావాల్సినటువంటి మెటీరియల్ అన్ని కూడా కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల మెటీరియల్ డంప్ చేసేసారు. మూల ట్రాన్స్ఫార్మర్స్ కానీ మిగతా పని వాటిలో ఎందుకు అంత అర్లీగా మొత్తము మెటీరియల్ డంప్ చేశారు? ఈరోజు ఆ మెటీరియల్ పరిస్థితి ఏంది? అది నిజంగా టిప్పుపట్టి ఉందా, సక్రమంగా ఉందా, ప్రజాధనం ఎంత నష్టపోతా ఉన్నాం, ఆ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఎంత నష్టపోతా ఉన్నాం అనేది దానిపైన ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా కూడా పెద్దిరెడ్డి గారు వాస్తవంగా అతను నిజాయితీ పడితే నిరూపించుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.